ఇప్పుడు మీరు 9.5 ఏళ్ల పాలన చూశారు, రేవంత్ రెడ్డి ఈ పాలన చూశారు, 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల పాలన చూశారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మారుతారు అంటున్నారు. మీరు సీనియర్ పొలిటికల్ నాయకులు, మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల వరకు ఉండే అవకాశం ఉందా లేదా మధ్యలో? నాకు తెలియదు కానీ పార్టీ మాత్రం మళ్ళీ రాదు మనమే అనుకుంటాం కదా. ఆయనే చెప్తుండే నన్ను కోసుకొని తినండి కావాలంటే నా దగ్గర డబ్బులు అంటున్నాడు. నేను పోతే అసలు దొంగలేక చూస్తున్నారు, నన్ను చెప్పులు ఎత్తుకుపోయేలేక చూస్తున్నారు. ఎవరు చెప్పినది? సీఎం చెప్పాడు. నన్ను చూస్తే దొంగలేక చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతున్నా చూస్తున్నారు అన్నాడు. ఆయన చెప్తుంటే మరి ఆయన పెట్టుకుంటే నీ కర్మ నీది. ఎవడేం చేస్తుంది? పార్టీ మార్చాలి అంటే పార్టీ ఆయనను మార్చాలి, లేదా ప్రజలు పార్టీని మార్చాలి. ఆర్ఎస్ఎస్ లోకి పోతాడు, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాడు ఆయన చెప్పుకున్నాడు. నాది స్కూలింగ్ అంతా ఆర్ఎస్ఎస్ లో, బీజేపీలో, హై స్కూల్ అంతా టీడీపీలో, కాలేజ్ అంతా ఇక్కడ ఉద్యోగం చేసేది రాహుల్ గాంధీ దగ్గర. నువ్వు చెప్పినా నేను చెప్పిన ఆ 3 ఫిలాసఫీలు ఆయన చెప్పాడు. అంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత లక్ష్మణ్ ఏమన్నాడు? ఆయన పాఠాలు సరిగ్గా నేర్చుకోలేము అవి, అందుకే ఇట్లున్నాడు అన్నాడు. మళ్ళీ అడిపోతే మాకేం తెలుసు? మిగిలిన పాఠాలు ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి లక్ష్మణ్ గారు చెప్పాడు ఆయనకి, మనకు తెలియదు కదా. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనలైజ్ చేస్తున్నావు నువ్వైనా నేను. బోత్ లీడర్స్, టాప్ లీడర్స్, లక్ష్మణ్ గారు దేశ నాయకుడు, ఈయన రాష్ట్ర నాయకుడు, ఇద్దరు అనుకుంటున్నారు స్కూలింగ్ ఇక్కడ అంటే ఆయన క్లాస్ సరిగ్గా తీసుకోలేము అని ఆయన అంటున్నారు. సో వీ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ అంటాను సార్. లాస్ట్ చివరిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు యూరియా ఉద్యోగులు ఏంది మాకు వేతనాలు రావట్లేవు అంటున్నారు. నిరుద్యోగులు నిన్ననే గ్రూప్ ఉన్నది, అది అల్లకల్లోలమైంది, నిరుద్యోగులంతా తీవ్ర కోపంతో ఉన్నారు. అసలు దీనికి ఇప్పుడు పరిష్కారం ఏంది అంటారు? నేనేమన్నా అంటే 570 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 పరీక్షలు కోర్టు కొట్టిపారేసింది. రీవాల్యుయేషన్ చేస్తూ రీ-ఎగ్జామ్ పెడుతూ మనకు అనవసరం లేదు. నువ్వు 2 లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేశారు, 570కి నువ్వు ఉద్యోగాలు ఇస్తావు అంతే కదా. 1000 మందికి ఇస్తావు అనుకుందాం, 1,99,000 మంది ఏమవుతారంటున్నా నేను. వాడికి నీ దగ్గర ఏమైనా ఫిలాసఫీ ఉందా? నువ్వు ఏదది స్కిల్ ఇండియా అని స్కిల్ ఏదో చెప్పాడు, స్కిల్ యూనివర్సిటీ పెట్టేందుకు అయింది? ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయింది. నీకు తెలిసి ఒక బ్యాచ్ అయినా బయటకు వచ్చిందా? ఒక్క బ్యాచ్ ఇటుక కూడా పెట్టలేదు, ఇటుక పెట్టలేదు, ఒక్కడు ట్రైనింగ్ కాలేదు. ఇది ఎక్కడ కమిట్మెంట్ అండి ప్రభుత్వానికి? ఈ పిల్లలు ఏం కావాలి? రేపొద్దున నేను అన్నా కదా, ఉస్మానియా పిల్లలను కాకతీయ పిల్లలు తలుచుకుంటే కథమే అని, నిరుద్యోగులు తలుచుకుంటే కూడా కథమే. నువ్వు వాడు 28 లక్షల మంది ఉన్నారు, వాడికి నువ్వు స్కిల్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రైవేట్ ఇండస్ట్రీకి బిడ్డ నువ్వు నా దగ్గర ప్రభుత్వ రాయితీలు తీసుకుంటే 95% స్థానికులకు ఉద్యోగాలని కండిషన్ పెట్టాలి. లేదా నీకు ట్యాక్స్ రిలీఫ్ లేదు, డబుల్ ట్యాక్స్ ఇస్తా అని చెప్పాలి వేరే కంపెనీ వాడికి. వాడు చచ్చుకుంటే లోకల్ వాడికి 95% ఇస్తాడు. నువ్వు అన్నావా? నువ్వు అనలేదు. 6 పాయింట్ ఫార్ములా ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఆర్డర్ తెచ్చింది బీఆర్ఎస్. 90% స్థానికులకి అన్నది ఉద్యోగాలు. ఏ ఉద్యోగాలు? నువ్వు చెప్పి 570 ఉద్యోగాలు పోయి ఇంకా మహా అయితే ఇంకో ఆల్రెడీ 50,000 ఇచ్చినట ముఖ్యమంత్రి, ఇంకో 50,000 ఇస్తాడు కావచ్చు. పక్క పెడితే లక్షను, మరి 29 లక్షలు ఏం కావాలి? వాడికి నువ్వు స్కిల్ ఇవ్వాలి, పరిశ్రమలు నెలకొవడానికి రాయితీలు ఇవ్వాలి, పరిశ్రమ చెప్పాలి, బిడ్డ నువ్వు లోకలోడికి ఉద్యోగం ఇవ్వని చెప్పాలి. లేకపోతే నేపాల్ అవుతుంది. నేపాల్ అయితే 3 ఉంటారు అందులో, కేఓడు, ఓయోడు, నిరుద్యోగి. ఏమైతే ఊహించుకోను, నేను కావాలని కోరుకుంటలేను, నీకు చెప్తున్నా. బిడ్డ నువ్వు వాళ్ళకు లోన్స్ ఇప్పి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కదా, స్టార్టప్, స్టాండప్, ముద్ర 5 కోట్లు 10 కోట్ల వరకు, ముద్రలో 50 లక్షల వరకు, స్టార్టప్కు 5 కోట్ల వరకు, స్టాండప్కి ఎన్ని కోట్లు అయినా సరే 10-20 కోట్లు. ఎంతమంది అవైల్ చేసుకుంటున్నారు? ఎంతమంది తెలుసు నీకు? నువ్వు ఇవ్వాలి కదా. నేను ఒక ప్రైవేట్ పర్సన్గా మొన్న నేను ఇక్కడ మావాడు స్కిల్ మినిస్టర్, ఆయన ముఖ్య అతిథిగా పిలిచి నిజాం కాలేజీలో ఎగ్జాక్ట్ 1 మంత్ కింద జాబ్ మేళా పెట్టాను. జాబ్ మేళా, లోన్ మేళా, స్కిల్ మేళా పెట్టాను. 5,000 మంది పిల్లలు వచ్చింది నిరుద్యోగులు. నువ్వు ఎక్కడ పెట్టి వస్తారు? అట్లున్నారు. 2,500 మందికి జాబ్ ఇచ్చాను. నువ్వు వెరిఫై చేయి. గవర్నమెంట్ నువ్వు, నేనేమో ప్రైవేట్ పర్సన్, నేను ఎట్లిస్తానబ్బా అంటే ప్రభుత్వానికి స్కిల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అంతా మా ఆఫీసర్లు, మావాడు మంత్రి కాబట్టి వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్క పరిశ్రమకి అరే బిడ్డానికి ఎన్ని కావాలని అడిగి ఒక 100 కంపెనీలు 200 కంపెనీలు తయారు చేశాడు. ఈ 200 మంది ఒక్కొక్కడు 10 మంది తీసుకున్నాడు. వాని దగ్గర ఫిట్టరు, ట్రైనరు, వెల్డరు, గిల్డరు అట్లాంటి ఉద్యోగాలు. వాడు అందరు ఎన్రోల్ అయిన పిల్లలు. ఈ 2,000 మందికి రేపు పొద్దున ఇండస్ట్రీలో 10,000 స్టైఫండ్ 6 నెలలు ఇస్తారు. 6 నెలల తర్వాత వాడి దగ్గర నేర్చుకున్న స్కిల్ వాడి దగ్గరే జాబ్ ఇస్తున్నాడు. ఏది 20,000-30,000 ఉద్యోగాలు. ఒక ప్రైవేట్ పర్సన్గా నేను ఒక్క నెలలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే నువ్వు ప్రభుత్వంలో నుండి ఏ రాగా స్కిల్ ఇవ్వలేవా?
వాడికి లోన్ ఇవ్వలేవు ఆ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి. ఇండస్ట్రీ పెట్టుకుని వాడే నీకు 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. 1000 మందికి నువ్వు కనుక ఉపాధి కల్పిస్తే వాడు కనుక 100 మందికి ఇచ్చినాను 100,000 ఎంత ఇది? 1,00,000 అయితే 1,00,000 మందికి ఇస్తాడు వాడు. అంత పొటెన్షియాలిటీ ఉన్నది. అంటే నువ్వు ఇండస్ట్రీ వాడిని ఎంకరేజ్ చేయాలా, పరిశ్రమ పెట్టుకోవాలా. అసలు ఈరోజు పరిశ్రమలకు స్కిల్ ఉన్నటువంటి వాళ్ళది దాని ఏమంటారు వ్యాక్యూమ్ ఉంది. అందుకనే నా దగ్గర ఎస్సీయూ దగ్గర పరిశ్రమలు పెడతాంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడది? ఎస్సీయూ దగ్గర, హైదరాబాద్ సెంట్రల్ తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడో పోయి అడవి పెరిగిన కాడ నేను కాదు కదా, సుప్రీంకోర్టు అడిగింది. రాత్రి అన్ని చిట్లు ఎట్లా పడ్డాయి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేస్తాడు, అక్కడే 10 days అరెస్ట్ చేస్తాను అనగాలేదు సుప్రీంకోర్టు. నీకు 300 బుల్డోజర్లు రాత్రి ఎందుకబ్బా? అంటే 300 ఎకరాలు నువ్వు 300 బుల్డోజర్లు పెట్టి 3 రోజుల చదువు చేస్తావు, అక్కడ నువ్వు పరిశ్రమ పెడతావు. ఎక్కడ లేదా జాగా? అడుగు మీ తమ్ముళ్ళను, హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని చోట్ల ఖాళీ జాగాలు ఉన్నాయో వాళ్ళు లిస్ట్ ఇస్తారు నీకు. వాళ్ళంతా ఇప్పుడు బ్రోకర్లు, వాళ్ళు ఇస్తారు నీకు. ఆడ పెట్టుకో, గుంజుకో. ఇదే పనిలో ఉన్నారు. అరే నువ్వు వెరిఫై చేసి చెప్పిపోయినాడు ఆ పేర్లు వినపడుతున్నాయా లేదా? నా దగ్గర నిజంగా నా దగ్గర చాలా మంది వచ్చి చెప్పారు. ఇక్కడ మాట్లాడాలంటే ఈయనతో, అక్కడ మాట్లాడాలంటే ఆయనతో. సార్ జోనల్ విభాగాలు ఉన్నాయి సార్, ఇది మన 6 zones లా. ఈ జోన్కి ఈయన, ఆ జోన్కు చెప్పే పేర్లంతా ఈయన తమ్ముళ్ళే అన్నారు. అసలు నేను అడుగుతున్నా, వాడు నాకు ఇంటికి వచ్చి చెప్తున్నాడు నీకు కావాలంటే నీ డాక్యుమెంట్ తో సహాయిస్తా, ఎక్కడ ఎవడు అడ్వాన్స్ తీసుకొని వాడిని చెప్తున్నాడు. ఇది జరగచ్చా? జరగని. ఎవరితో? ప్రైవేట్ వాడు కాదు, నువ్వు కాదు. నీ అధికారం ఎడం పెట్టుకొని తమ్ముడు చేయడానికి వీల్లేదు. నేను మనం ఒక యాడ్ చూసిన, ఫుల్ పేరు జన్మదిన శుభాకాంక్ష ఎవరు తమ్ముడు అట. తెలంగాణ ఉద్యమం నేను చూడలేకపోయి, ఈయననే చూడలేదు, ఆయనను కూడా చూడలేదు తెలంగాణ ఉద్యమాల్లో. ఇప్పుడు తమ్ముడు వచ్చిండు. అంటే నువ్వు రోజు పేపర్ తీసేసి ఒక వేల ఒక అన్న, ఇంకో వేల ఒక అన్న చూస్తావా? అది ఇయ్యచ్చా తమ్ముడు? ఎంత నీకు అభిమానం ఉన్నా క్యాన్ యూ గివ్ దట్ అడ్వర్టైజ్మెంట్? నువ్వు పొలిటికల్ లీడర్వా? ఎట్లా ఇస్తావు? నేను ఎటుపోతున్నావు అంటారు నేను అని తెలుసా తెలియదా? ఇదే జూబ్లీస్ నీ పక్కన మొత్తం పోస్టర్లు ఉండే, అదే వ్యక్తి అనుకుంటా. నేను ఆయన సీఎం తమ్ముడు సరే అని చెప్పి ఆయన కూడా చూసిన. సరే నేను ఆయన నాకు తెలియదు ఆయన ఎవరు. మళ్ళీ 2 రోజుల తర్వాత అన్నీ ఇప్పేశారు. లేవు, ఎవరో ఇట్లనే ఎవరో కామెంట్ చేశారు, ఇది ఆయనకు పడ్డది. పడితే మొత్తం బీకేసిన పడ మాయైపోయినాయి రాత్రి. సెకండ్ డేనే. నేను ఇది కరెక్ట్ కాదు. మనం అధికారాన్ని మనం ఉన్నప్పుడు మాధురెడ్డి గారు నాకు రోజు చెప్పాడు, సార్ మీ మేనల్లుడట పాపం వాడు 2 రోజుల నుంచి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే మీరు కలిసలేరట, నా ఇంటికి వచ్చినాడు. దిలీప్ ఎంకరేజ్ చేయకు, వాడి సొంత పని అయితే చేసి పెట్టు, కానీ ఏమైనా పట్టుకొచ్చిన అనుకో వాడు చేస్తే వాడు ఇంకో పవర్ సెంటర్ అవుతాడు అన్నారు మాధురెడ్డి గారు. ఈ నెవర్ అలౌడ్ రిలేటివ్స్ని ఇంటికి. ఆయన ఏం చెప్పంటే నీకు పని ఉంటే దిలీప్ గారి పోయాడు, నాకు రావాల్సిందే. ఆ వచ్చినట్టు పని నీదే అయితే, తమ్ముడిదే అయితే, ఆయన పర్సనల్ అయితే నేను ఏమో నాకు ఇన్స్ట్రక్షన్స్ నేను చేసేది. చిన్న చిన్న కేసులు లేవు. వాని ఫ్రెండ్ తెస్తే నేను చేయడానికి నాకు లేదు, నాకు ఆ పవర్ లేదు. ఎందుకంటే ఆయన వాడు పవర్ సెంటర్ అవుతాడు. అది ఎంత కరెక్ట్? అది నువ్వు చెప్పు పోయి మీ అన్నదమ్ములకు వాడు పవర్ సెంటర్ అవుతున్నాడు. కలెక్షన్ సెంటర్లు అంటారు. నేను అన్నాను, అది నేను అన్నాను పాప సీఎం కదా.